నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను 36 సంవత్సరాల నుండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒక మహిళ ఆదిశక్తి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళి తన భార్య, పిల్లల్ని, బిడ్డల్ని, అత్త, మామ, మరుదులను అందరినీ ఒడిదుడుకులు చూసుకుంటూ సమభాగంగా తన పాత్ర వహించుకుంటూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉంటున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య అండి. నేను సకల వృత్తి కళాకారుల రాష్ట్ర అధ్యక్షురాలిని. నన్ను ఇవాళ ఉద్యమ కళాకారులు ఇక్కడ సన్మానం ఉందని పిలవడం జరిగింది. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఇప్పుడు అందరి కళాకారులకి 250 గజాలు ఇస్తా అంటున్నారు. ఉద్యమ కళాకారులకు కానీ కళాకారులకు కానీ అందరికీ ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు కూడా పోతూ వస్తుంటే కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మన మహిళలకు కూడా ఉచితంగా ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి ఎప్పటికీ ఇట్లనే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఇట్లనే కంటిన్యూ చేయాలి. మహిళలకు కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా కూడా చేయాలి. నా పేరు సరస్వతి, ఉద్యమకారుల సలహాదారు జిల్లా. నేను 2002 నుండి ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసి నేను ఇప్పటి వరకు వేచి ఉన్నాము. మేము ఏ రకంగానో మాకు ఉపాధి దొరుకుతుంది అని. కాకపోతే మమ్మల్ని గుర్తించి వెంకట మల్లన్న గారు అనే అన్నగారు మాకు ప్రియారిటీ ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించి మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఎన్నో కార్యక్రమాలకు కూడా పిలుస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నారు. మహిళలందరికీ కూడా ఇలాంటిది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో రేవంత్ రెడ్డి గారు దాన్ని అందరి మహిళలకు ఉద్యమకారులందరికీ అందించే విధంగా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలను చేపడుతున్న వెంకట మల్లన్న గారికి మా యొక్క కృతజ్ఞతలు. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు రేపు కాదు ఎల్లుండి మేమందరము మహిళలమందరము కలిసి మేము గన్ పార్క్ దగ్గర ఒక ఉద్యమంలా మేము ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన 200 ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల స్థలము మరియు 25,000 పెన్షను ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటూ అందరికీ న్యాయం చేకూర్చేలా నేను వేడుకుంటున్నాను. నా అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. టీయూజేఏసీ పక్షాన ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిన మహిళలను సన్మానించాలని ఒక సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రామ్నగర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా సోదరులందరినీ సన్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రశంసా పత్రం కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా రేపు 10వ తారీఖు నాడు జరగబోవు మిలియన్ మార్చు గన్ పార్క్ దగ్గర జరుగు సమావేశానికి ప్రతి ఉద్యమ వనితలందరూ పాల్గొనాలని మరియు ఉద్యమకారులు కూడా పాల్గొనాలని వారి హక్కుల సాధన కోసానికి ప్రభుత్వం వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏమున్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చాలని 20,000 పెన్షన్లు ఇవ్వాలని 2 గుంటల భూమి ఇవ్వాలని రేపు మేము గన్ పార్క్లో మేము ధర్నా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యమకారులకు ఉద్యమ వనితలకు మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఈ సమావేశానికి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, అభినందనలు మా జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులకు, ఇక్కడ వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు కూడా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడుకోవడం జరిగింది. ఘనంగా మహిళలకు సన్మానించడం జరిగింది. అట్లాగే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి ఇవాళ మరి గన్ పార్క్ ఏదైతుందో హైదరాబాద్లో మిలియన్ మార్చి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద ఆంధ్రోల విగ్రహాలన్నీ కూలగొట్టడం, అది ప్రతి సంవత్సరం కూడా మిలియన్ మార్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గన్ పార్క్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకు 10 మంది 20 మంది చొప్పున 100 మందిని తరలిస్తూ ఉన్నాం. గన్ పార్కు జయప్రదం చేస్తాం, మిలియన్ మార్చి జయప్రదం చేస్తాం. మరి కాబట్టి ఇవాళ మహిళలు కూడా మీ అందరూ కూడా మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి.
మన కోదండరాం ఆధ్వర్యంలో ఇవాళ ప్రఫుల్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న హైదరాబాద్లో మనమందరం కూడా వాళ్ళకు చేయిత ఉండి ఎంబడి ఉండి జయప్రదం చేస్తే మనకి ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా టీవీ చేసి పక్షాన వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇవాళ హామీ ఇచ్చిండు, తప్పడానికి నేను మనం చేస్తున్నాను. 250 గజాల జాగా, తర్వాత 25,000 పెంచని ఈ గరీబుల్లో ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వాల్సిందిగా నేను మనం చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న మనవి, ఇవాళ ఉద్యమంలో అందరూ పనిచేసిండ్రు. కేసీఆర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు అందరూ మీటింగ్లకు వచ్చిండ్రు. కొంతమంది కేసులు లేకపోవచ్చు, కొంతమంది కేసులు ఉండొచ్చు. కేసులు లేనల్లో కూడా మన జాగాలు ఇవ్వవలసిందిగా మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే కోదండరాం ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసాను, 4 జిల్లాలకు ఉమ్మడి జిల్లా చైర్మన్గా పనిచేసినాను. కాబట్టి ఎంతమంది వచ్చానని నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క మహిళగా మీరు ఇచ్చినట్టయితే రేపు మళ్ళొచ్చే తరములు కూడా మీరే సీఎంగా చూస్తామని మేము మనవి చెప్తున్నాం. తప్పకుండా మీకే సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాము. ఎవడు అడ్డొచ్చినా ఆగేది లేదంటే మనవి చెప్తున్నా. కాబట్టి తప్పకుండా మీరు 250 గజ 25,000 పెన్షన్, పేదలకు ఇండ్లు కూడా కట్టేయవలసిందిగా నేను మనవి చెప్తున్నాడు. మరి కేసీఆర్ ఇచ్చిండి ఏదో డబుల్ బెడ్రూమ్లు వచ్చినా అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన కొంకలు అక్కడ ఉన్నాయి. దయచేసి వీలుంటే అవి కూడా మీరు తీసుకొని ఇప్పించవలసిందిగా మనవి చెప్తూ రేపు 10 తారీఖు నాడు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయవలసిందిగా మిలియమర్చి జయప్రదం చేయవలసిందిగా మనవి చెప్తూ మీ అందరికీ ఉద్యమ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీ మీటింగ్తో పాటు ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరిమణులందరూ కూడా పిలిచి ఉద్యమం తరపున వారందరూ కూడా సన్మానించడం జరిగింది మా యొక్క జిల్లా కమిటీ తరపున. అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలని ప్రఫుల్ల రామరెడ్డి గారు టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలం నుంచి ఉద్యమ నేపథ్యం కొనసాగుతుంది. అనేక ధర్నా కార్యక్రమాలు, ప్రభుత్వాలను గెలవడము, ముఖ్యమంత్రి గారిని గెలవడం, ఇలా అనేక కార్యక్రమాలు ఉద్యమకారుతంలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మరి మహిళలను పిలిచి కూడా ఈ యొక్క ఉద్యమం తరపున మనం అందరూ కూడా మహిళలను సన్మానించుకోవడం జరిగింది. వాళ్ళ అందరూ కూడా మహిళలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి ఇక్కడ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయం మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి అదేవిధంగా ఈ యొక్క మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి తెలంగాణ టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఉద్యమ నేపథ్యాన్ని పురస్కరించుకొని మరి రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో ఏముందో ఆ తీర్పుకు అనుగుణంగా ప్రజా పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి కేవలం కేసులు ఉన్నటువంటి ఉద్యమకారులకే కాదు, మరి ఉద్యమంలో పాల్గొని వాళ్ళ పిల్లలను చదువులను ఆర్థికంగా సామాజికంగా నష్టపోయినటువంటి ప్రతి ఉద్యమకారునికి కూడా మరి 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలాలను ఇచ్చి మరి ప్రభుత్వమేమే డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మరి కార్యాచరణ రూపొందించాలి. అందులో మా యొక్క జేఏసీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల్లో కూడా మా యొక్క కరీంనగర్ జిల్లా తరఫున మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఉద్యమకారుడు కూడా నిరాశపడవలసినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం కనుక మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే మరొక ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.